దేవుని మాట లోకాసువార్త గ్రంథం 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. దేవుడు వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళడం జరిగేది. వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం నిత్యము జరుగుతూ ఉండేది. అంటే తండ్రికి విజ్ఞాపన చేసే పరిస్థితులు చూస్తున్నాం. ఎంతగానో మొరపెట్టి ఎంతగానో తండ్రితో అనుసంధానం కలిగి ఉన్నాడు దేవుడు. మరి మనల్ని సృష్టించిన సృష్టికర్తతో మనం ఎంత అనుసంధానం కలిగి ఉండాలి? మనం కూడా వాడుక చొప్పున మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? మనం కూడా వాడుక చొప్పున ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం కూడా వాడుక చొప్పున దేవుని యొక్క శరీరం రక్తంలో పాలు పొందగలుగుతున్నామా? ప్రతి ఆదివారము అటువంటి కృపను పొందగలిగే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 అనుభవాలు ఉన్న స్థలానికి వెళ్ళగలుగుతున్నామా? ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. మరి ఈ రీతిగా మనము ఉండగలిగినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి విజ్ఞాపన చేశాడు. మనం సృష్టించిన సృష్టికర్తకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మనఃపూర్వకంగా చేస్తే మన ప్రార్థనలు ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించి ప్రతి విధమైన దాన్ని మనకు తెలియకుండానే దూరపరిచే దేవుడుగా ఉన్నాడు. మనకు కంటికి కనపడని ప్రతి దాన్ని కంటికి కనపడకుండా చేస్తూ ఆయన మన జీవిత యాత్రలో తోడుగా నీడగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలి? మనం అలవాటు ప్రకారము ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఆ రీతిగా ఉండగలిగితే దేవుని యొక్క కృపను విస్తారంగా పొందుకొని మన జీవిత యాత్రలో సంతోష సమాధానం కలిగి జీవించే వారంగా ఉంటాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి నాయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించావయ్యా తండ్రి. మేము కూడా ప్రభు నాయన వాడుక చొప్పున ప్రభు నిత్యం నీ సన్నిధిలో కనబడలాగిన తండ్రి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించండి ప్రభు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభు నాయన నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. ఇక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.